Hello commerce family, welcome back to the new video. In this video we are going to discuss what is commerce. Okay, right? Anta manam chavutunnam. Okay, right? Everything we are going to see, but let us know what is commerce. Okay, right? Chala mandiki commerce is nothing but just a subject, right? So subject adi idi kaadu gaani, right? It is obviously it is a subject, but what is actual meaning of commerce? మన డైలీ లైఫ్ లో కామర్స్ ఎక్కడ పనికి వస్తుంది, ఒకటి దాని వల్ల ఉపయోగాలు ఏమున్నాయి. ఒకటి ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ ఉంది భాయ్, ఒకటి సో సైన్స్ సబ్జెక్ట్ అంటే ఒకటి దాని ద్వారా మనం ఏంటంటే సైంటిఫిక్లీగా ఇలా మనం ఫిజిక్స్ బయాలజీ ఇలా ఇలా మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఒకటి ఇది దాని యొక్క అవసరం తెలిసి వస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కామర్స్ అండ్ వాట్ ఈస్ కామర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో కామర్స్ commonly not known subject, commerce. Yes, but obviously kontamandi commonly known, but very few people are there who don't know about commerce. Yes, so we should not in that people that we who don't know the commerce telvani vallalo manam undakudu. Why? Because we study commerce, then you don't know the commerce means how it can be, right? So it is not a good thing. Yes, commerce means subject. Obviously subject అయితే ఉంది అది. ఓకే, సో అసలు మీనింగ్ ఏంటి కామర్స్ అంటే? కామర్స్ యొక్క మెయిన్ బ్రాడర్ మీనింగ్ చెప్పాలంటే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ప్రకారం చెప్పాలంటే బ్రాడర్ లాంగ్వేజ్, ఓకే రైట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సింపుల్ గా చెప్పాలంటే ఒకటే మాట ఒక లైన్ లో చెప్పాలంటే డిస్ట్రిబ్యూషన్, ఓకే రైట్, వస్తువులు లేదా సర్వీసెస్ ని, గూడ్స్ అండ్ సర్వీసెస్, ఓకే రైట్, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ని మన దగ్గర ఉన్న పీపుల్ లో పంచడాన్ని దాన్ని అంటారు కామర్స్. లైక్ లెట్ us ఇమాజిన్ నా దగ్గర ఇది మార్కర్ ఉంది, ఓకే రైట్, ఇలాంటి మార్కర్స్ నా దగ్గర 5 ఉన్నాయి. కొనడానికి ఒక 5 మెంబర్స్ వచ్చారు, ఓకే రైట్. అలాంటప్పుడు నేను ఏమి ఇస్తాను, 5 మెంబర్స్ ఉన్నారు, 5 మార్కర్స్ ఒక్కొక్కరికి ఒకరికి ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు కొనే వాళ్ళు 10 మంది అవుతారు, కానీ మార్కెట్స్ 5 ఉన్నాయి. దాని అప్పుడు ఏం చేస్తాను నేను, ప్రైస్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేసి దాని డిస్ట్రిబ్యూషన్ అల్టిమేట్లీ ఐ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. ఓకే రైట్, చాలా మంది చేసేది ఏంటంటే కామర్స్ ఈజ్ అబౌట్ బిజినెస్. చూడండి, కామర్స్ ఓన్లీ బిజినెస్ గురించి చెప్పదు. ఇట్ ఈస్ మేజర్లీ డిస్కస్ అబౌట్ హౌ టు డిస్ట్రిబ్యూట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అలాంటప్పుడు అలానే ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ దేని యొక్క హెల్ప్ కావాలి, అసిస్టెన్స్ కావాలి, దాని అన్నింటినీ మీకు రిసాల్వ్ చేయడానికి ఉండేది కామర్స్. యాక్చువల్లీ ఇది బిజినెస్ గురించి డెఫినెట్లీ చెప్తుంది, కానీ బిజినెస్ తో పాటు ఇంకా చాలా విషయాల్లో కూడా కామర్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎస్, సో ఇక్కడ చూడండి, కామర్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బిజినెస్. అందుకే బిజినెస్ యొక్క మనం లైక్ కామర్స్ యొక్క బ్రాంచ్, బిజినెస్ కి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఏమో ఇండస్ట్రీ, ఇంకోటి ఏమో కామర్స్. ఏంటిది అన్న, ఏం రాస్తున్నావు, ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. ఓకే రైట్, సో బిజినెస్ అంటే మనకు తెలుసు, ఓకే రైట్, ఆబ్వియస్లీ ఓకే రైట్, మనం ఏదైతే వస్తువుని ఒక డైలీ బేసిస్ లో మనం అదొక ఎకనామిక్ యాక్టివిటీ అన్నట్టు, ఒక రైట్, మనం డైలీ బేసిస్ లో మనం కొనడం అమ్మడం ప్రాఫిట్ కోసం మనం చేసే దాన్ని బిజినెస్ అంటాం. బిజినెస్ లో 2 ఉంటాయి. ఇండస్ట్రీ అంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఓకే రైట్, వస్తువులు తయారు చేయడం అనేది జరుగుతుంది. లైక్ లిటిల్ బిట్ ఫ్యాక్టరీస్ అనుకోండి, ఇక్కడ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కామర్స్ ఈజ్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్. అందుకే బిజినెస్ లో వస్తువులు తయారు చేయడం లేదా తెప్పించుకోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఆ వచ్చిన వస్తువుల్ని అమ్మడం అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేయడం దేని ద్వారా, కామర్స్. కామర్స్ ద్వారా మనకి దీనివల్ల మెయిన్ యూజేజ్ ఏంటిది, అసలు అవసరం ఏముంది, దీని ద్వారా ఏంటిది అంటే మనకి బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది తెలుస్తుంది. ఓకే, బిజినెస్ యొక్క ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఒక సింగిల్ ఓనర్ ఉన్న ఒక సపరేట్ బిజినెస్ ఉంటుంది, పార్ట్నర్షిప్ డిఫరెంట్, కంపెనీస్ డిఫరెంట్, అలానే ఎంటర్ప్రీనియర్స్, న్యూ స్టార్ట్అప్స్. ఓకే, ఇవి అంటే ఏంటిది, ఓకే, దీని ద్వారా బిజినెస్ ఎలా ముందుకు సాగుతుంది, ఓకే, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, ఇలాంటిది ఇండస్ట్రీ పరంగా ఎలా ముందుకు, ఓకే, ఆ బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఓకే, ఆ బిజినెస్ యొక్క ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఓకే, ఆ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా మనం పంచుకోవచ్చు, లాస్ వస్తే ఎలా పంచాలి, ఓకే, మనకి అప్పులు ఎక్కువైపోయినాయి అంటే మరి మన దగ్గర మన పర్సనల్ ప్రాపర్టీ అమ్మాలా అమ్మకూడదా, అలాంటివన్నీ ఉంటాయి. అలానే ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కదా. ఓకే, కామర్స్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది తెలుస్తుంది, గూడ్స్ పంచడం. ఓకే, అంటే దీనిలో ట్రాన్స్పోర్టేషన్ అనేది వచ్చేసి, ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కామర్స్. అడ్వర్టైజింగ్ అండ్ ద మార్కెటింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కామర్స్. ఓకే, ఎందుకంటే ఇది అడ్వర్టైజింగ్ చేయకుండా మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేరు కదా. ఇంకోటి మార్కెట్ అనాలిసిస్, ఓకే రైట్, కస్టమర్ డిమాండ్ అనాలిసిస్, ఓకే రైట్, ఇదంతా ఓకే రైట్, నెక్స్ట్ స్టోరేజ్, ఓకే రైట్, గూడ్స్ ని స్టోర్ చేయడం, ఇదంతా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కామర్స్. ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ ఎలా చేస్తాం, ఏంటిది అనేది మొత్తం ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద కామర్స్.
సో ఇప్పుడు ఇది అంటే కామర్స్ సింపుల్ వే ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఇట్. ఓకే రైట్. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. ఓకే రైట్. అండ్ ఆల్రెడీ హ్యావ్ అప్లోడెడ్ వీడియో ఫర్ ద అకౌంటెన్సీ అంటే ఏంటిది, దానిలో అకౌంటింగ్ మేజర్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే రైట్. అలానే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇన్షాల్లా ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ వెరీ సూన్. ఓకే రైట్. ఇదే ఛానల్ ఉన్నాయి. ఓకే రైట్. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.